దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినానికి వచ్చిన మిమ్మల్ందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను నా మనసులో. మంచిది దేవుని బిడ్డలారా, మరి గత వారము మనము ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాము. ఆ అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. ఏంటి చెప్పండి? నమ్మకత్వం. ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? నమ్మకమైన వారి కొరకు దేవుడట ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నట? నమ్మకస్తులైన వారి కొరకు వెతుకుతున్నట. హీ సర్చింగ్ ఫర్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. సంఘములో నమ్మకస్తులు, బయట నమ్మకస్తులు, ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి వారి కొరకు దేవుడు చెప్పండి ఏం చేస్తున్నాడా? వెతుకుచున్నాడు. ఎవరు నాకు నమ్మకంగా ఉంటారు అనేది. సో నమ్మకత్వం అనేది 3 రకాలు చెప్పారు. 1, కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. 2, సంఘానికి నమ్మకంగా ఉండాలి. 3, సాక్షాత్తు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ద చర్చ్, ఫెయిత్ఫుల్ టువర్డ్స్ ద గాడ్. దేవునికి, సంఘానికి, కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. సంఘం విషయానికి వచ్చేసరికి 3 విషయాలు నమ్మకంగా ఉండాలి చెప్పారు. సంఘం విషయానికి వచ్చేసరికి 3 విషయాలు నమ్మకంగా ఉండాలి. 1, బీ ఫెయిత్ఫుల్ గివింగ్ యువర్ టైం. నీ సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. సంఘానికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. సంఘానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. 2, బీ ఫెయిత్ఫుల్ యూజింగ్ యువర్ టాలెంట్స్ ఇన్ ద చర్చ్. అంటే నీ తలాంతులను దేవుని సేవ కొరకు సంఘములో వాడబడడానికి నమ్మకంగా ఉండు అని చెప్పాను. 3, లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బీ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ యువర్ ఫైనాన్స్ టు ద చర్చ్. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అని చెప్పాను. ఈ 3 విషయాల్లో మనము దేవునికి, సంఘానికి నమ్మకస్తులుగా ఉండాలి. మొదటి 2 విషయంలో ప్రయత్నం చేస్తారు, కానీ చివరి విషయాలకు వచ్చేసరికి కొంచెం వెనక ముందు ఆడతారు. ఓకే, ప్రిస్కిల్లమ్మ చెప్పింది, దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడట? మళ్ళీ మనం తిరిగి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పంట వేస్తే, విత్తనాలు నాటితే అప్పుడు మనం పంట కోస్తాం. విత్తనాలు వేయకుండానే పంట కోసే రకాలు ఉంటారు కొంతమంది. దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. మనం విత్తనాలు వేయకుండా పంట కోయడం అనేది, పంట కోద్దామని ఆశించడం అనేది సరైన విధానం కాదు. అందు గురించి చెప్పాను, దేవునికి 10వ వంతు ఇచ్చేటువంటి కుటుంబాలు లేవాలి. చెప్పండి, నమ్మకస్తులుగా ఏం కావాలి? మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి నుంచి అయినా నమ్మకస్తులుగా మారాలి. కొన్ని కుటుంబాల పేర్లు చెప్పాను, ఇంకొంతమంది ఈ నమ్మకస్తుల జాబితాలో చేరుతున్నారు. దేవుని వారిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎలా వచ్చే నెల కల్లా అన్ని కుటుంబాలు దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తున్నాము. అన్ని కుటుంబానికి నమ్మకంగా ఉండే విధంగా, సంఘానికి నమ్మకంగా ఉండే విధంగా, దేవునికి నమ్మకంగా ఉండే విధంగా మారును గాక. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. అన్ని కుటుంబాలు సంఘానికి నమ్మకమైన కుటుంబాలుగా మారును గాక. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటామో మనం ఫలభరితంగా ఉంటాం. చెప్పండి, ఫెయిత్ఫుల్నెస్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. నమ్మకత్వం అనేది దేనికి దారితీస్తుందట? ఫలించడానికి దారితీస్తుంది. ఫెయిత్ఫుల్నెస్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్, ఫ్రూట్ఫుల్నెస్ లీడ్స్ టు గ్రేట్ఫుల్నెస్. అంటే ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు మనం కృతజ్ఞత గలవారంగా ఉంటాం. ఎంతమంది చెప్పాం కదా, మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞత గలవారంగా ఉంటాం. ఇప్పుడు ప్రిస్కిల్లమ్మ దేవునికి ఇచ్చింది, పొందుకుంది, ఆమె కృతజ్ఞత చెల్లించింది. మనం పొందుకోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించలేము. అందుకే మనము నమ్మకంగా ఉండాలి, తద్వారా ఫలించాలి, తద్వారా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు కృతజ్ఞత చెల్లించలేమంటే కృతజ్ఞత లేని వానిగా మిగిలిపోతావు. చెప్పండి, మనం ఎందుకు చెప్పింది కదా, 10 మందిలో ఎంతమంది కృతజ్ఞత కలిగేవాడు అన్నాడు? చెప్పండి, ఒక్కడే దేవుని దగ్గర యేసుప్రభుకి వచ్చి, ప్రభువా నీకు వందనాలు, నన్ను బాగు చేశావు. ఇంతకు ముందు నేను ఊరు వెలుపల ఉన్నాను, నన్ను ఎవరు కూడా అంగీకరించలేదు, నా బంధువులు కూడా నన్ను స్వీకరించలేదు. నువ్వు ఒక్కడివే వచ్చి నన్ను బాగమ్మని చెప్పావు, నేను బాగయ్యాను. యేసుప్రభు అన్నాడు, వేర్ ఆర్ ద 9? ఆ 9 మంది ఎక్కడా? అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోయారు, వారి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు.
అప్పుడు లేని బంధువులు ఇప్పుడు గుర్తొచ్చారు. చెప్పండి, అప్పుడు లేని బంధువులు ఇప్పుడు గుర్తొచ్చారు. మనకు బాగా లేకపోతే దేవుడు గుర్తొస్తాడు, బాగా లేకపోతే మందిరం గుర్తొస్తుంది, బాగా లేకపోతే భాష గారు గుర్తొస్తారు. అన్ని బాగుంటే బంధువులు గుర్తొస్తారు. అన్ని బాగుంటే మన బంధువుల దగ్గరికి వెళ్తాం, బంధువులు మన దగ్గరికి వస్తారు. అన్ని బాగుంటే మనకు పని గుర్తొస్తుంది. అన్ని బాగుంటే ఇంకేంటి మనం చర్చికి తప్పేయడానికి, చర్చికి రాకుండా అనేకమైన కారణాలు మనం వెతుకుంటాం. అది కాదు, దేవునికి నమ్మకస్తులు, సంఘానికి నమ్మకస్తులు ఉంటారు. చెప్పండి, దేవుడు ఏం చేసి ఎవరి కొరకు వెతుకుతున్నాడా? నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తుల జాబితాలో మనం ఉన్నామా? చెప్పండి, ఉన్నామా? ధైర్యంగా విశ్వాసంతో చెప్పండి, నేను కూడా నమ్మకస్తుల జాబితాలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. ఆమేన్. చెప్పండి, ఫలభరితంగా ఉంచుతాడు. ఎలా ఫలభరితంగా? ఒకటవ కీర్తన 3వ వచనంలో ఎలా ఫలభరితంగా ఉన్నామంట? చెట్టాట నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉంటే, దేవునిలో నాటబడి ఉంటే, దేవునికి అంటగట్టుకొని ఉంటే ఎలాగా? నీటి ఓరన నాటబడినటువంటి చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎక్కడ కరవచ్చినా మనకు కరువు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కరవచ్చినా ఆకు వాడకంటే మనము వాడిపోకుండా, మనకు కరువు రాకుండా దేవుడు చేస్తాడు. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి కొరునేమో కానీ తన యందు, చెప్పండి, భయభక్తులు గల వారికి ఏ వేలునో కొదవలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి నమ్మకంగా ఉంటే, సంఘానికి నమ్మకంగా ఉంటే, దేవుడు నీకు ఏ కొదవ రానివాడు. చెప్పండి, ఏ కొదవ రానివాడు. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి. అందరూ చెప్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే కరువు రాదు. ఆమేన్, హల్లెలూయా. నాకు కొరత రాదు, నాకు కరువు రాదు. వస్తుందా? రాదు. ఎందుకంటే మనం ఆయనలో నాటబడి ఉంటే, తీగే ద్రాక్షవల్లిలో నాటబడి ఉంటేనే ఫలిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. మీరు ఇంటికెళ్ళి చదవండి. మన తీగే ద్రాక్షవల్లిలో నాటబడి ఉండాలి. మనము క్రీస్తులో నాటబడి ఉండాలి. మనము ఆయన ప్రేమలో నాటబడి ఉండాలి. మనము ఆయన సంఘములో నాటబడిన వారమై ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఎందుకంటే మనకు సారవంతమైనటువంటి నేలలో ఉంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ సారమును పొందుకొని మనం ఏం చేస్తామట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. వాడిపోయిన చెట్టులాగా, ఎండిపోయిన చెట్టులాగా, కాయలు లేని చెట్టులాగా, ముళ్ళ చెట్టులాగా, చేదు ద్రాక్షలు. ఏంటట? చేదు ద్రాక్షలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. కారు ద్రాక్షలు కాసేటువంటి ద్రాక్ష చెట్టు అట. దాని విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. ద్రాక్ష తోట నేను నీకేం తక్కువ చేశాను? నీళ్లు పెట్టాను, బురుజు కట్టించాను, కంచె వేశాను, అన్ని అరేంజ్మెంట్ చేశాను, అన్ని ఏర్పాట్లు చేశాను, మందేశాను. కానీ చివరికి వచ్చేసరికి నువ్వు కాసిన కాదా ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందట? చేదు ద్రాక్షలు కాస్తుందట. చెప్పండి, ఏం చేస్తున్నాడు? 5వ అధ్యాయంలో ఉంటది. చేదు ద్రాక్షలు. విశ్వాసులమైన మనకు, దేవుని బిడ్డలమైన మన కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, విమోచననిచ్చాడు, రక్షణనిచ్చాడు. ఆయనకు సాక్షులుగా ఉండాలి మనం, ఆయనకు ప్రతికూలంగా ఉండాలి మనము, మాదిరికరమైన వారంగా ఉండాలి సంఘంలో. అలా లేకుండా మనం ఏం చేస్తామన్నమాట? కారు ద్రాక్షలు కాసు. చేదు ద్రాక్షలు ఎవరైనా నోట్లు వేసుకొని ఏం చేస్తారు? ఉమ్మేస్తారు. ఉమ్మేసిన తర్వాత దానికి వెలుగు ఉంటుంది. అలాంటి వారిని అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 15-16 వచనం అంటున్నారు, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మీరు
మీరు చల్లగా కాకుండా, వెచ్చగా కాకుండా, నులివెచ్చని స్థితిలో, కూల్ వామ్ కండిషన్, నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయాలని ఉద్దేశిస్తున్నాను. ఏం చేస్తారట? కారు ద్రాక్షల్ని ఏ విధంగా ఉమ్మేస్తారో దేవుడు కూడా నులివెచ్చని ప్రజలు, అటు ఇటు కాకుండా నామకార్థమైన జీవితము, అలా జీవించేటువంటి వారిని, నమ్మకస్తులు కానటువంటి వారిని దేవుడు అంటున్నాడు నేను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాడు. ఈస్ థింకింగ్ టు వామిట్ యూ. ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నాడు, ఉమ్మివేయలేదు. ఉమ్మేస్తే ఎందుకు పనికిరాం మనం? చెప్పండి. ఉమ్మివే కింద పడ్డామంటే ఎందుకు పనికిరా? కనుక నోట్లో ఉండగానే రుచి ఏమైపోవాలి? చెప్పండి. మన రుచిని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, సంఘములో నిలబెట్టినప్పుడే, మనకు రక్షణ కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో, మన ప్రవర్తనను, మన బ్రతుకును మనం మార్చుకోవాలి. మన ఆలోచనను మార్చుకోవాలి. ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలి, సంఘానికి నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనం ఫలింపజేస్తాడు. నమ్మకస్తులుగా ఉంటే మనము కృతజ్ఞత గలవారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ మన జీవితంలో దేన్ని ప్రేమించకూడదు. అంతకుముందు కూడా ఉపవాసం 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడా చెప్పారు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని చెప్పండి ప్రేమించరాదు. అన్నింటికంటే ఎక్కువగా దేవునితో చెప్పాలి. దేవునితో చెప్పాలి. ఒక మాట చెప్తామా? ప్రభువా అన్నింటికంటే ఎక్కువగా, అందరూ చెప్పాలి. ప్రభువా అన్నింటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తాను. అన్నింటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తాను. డబ్బు కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తాను. చెప్పండి. డబ్బు గొప్పనా దేవుడు గొప్పనా? చెప్పండి. డబ్బు గొప్పనా దేవుడు గొప్పనా? చెప్పండి. ఈ డబ్బు దేవుడితో పోటీ పడుతుంది. అంటే పోటీ పడుతుంది అనే సెన్స్, మనము దేవుడితో పోటీ తీసుకొస్తున్నాం. డబ్బును దేవునికి పోటీగా తీసుకొస్తున్నాం. అర్థమైందా? పనికి వెళ్ళిపోతే డబ్బు రాదు. ఎలా అనేది దశమ భాగం ఇస్తే ఎలాగా డబ్బు మనకు ఖర్చు అయిపోతుంది. ఎలాగా అంటే దేవునికి అందుకే దేవుడు అన్నాడు మీరు ఇద్దరికి సేవ చేయలేరు. దేనికట? సిరికిని దేవునికి సేవ చేయలేరు. డబ్బును ఆరాధించి దేవుని ఆరాధిస్తా అంటే కుదరదు. చెప్పండి. ఒకవేళ సేవ చేస్తే నువ్వు డబ్బుకే సేవ చేయాలి, లేదంటే దేవునికే సేవ చేయాలి. డబ్బునైనా ఆరాధించి డబ్బు మీదనే నువ్వు బ్రతకాలి, లేదంటే దేవుడి కొరకు జీవించి దేవుడినే ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, ఏం చెప్పండి, ఏది ముఖ్యమైనది చెప్పాను? ఏది ప్రాముఖ్యమైనది? దేవుడా డబ్బా? దేవుడా డబ్బా? కొంతమంది ఏం చెప్పట్లేదు. ఎందుకు వచ్చిన గొడవ? ఏం చెప్పట్లేదు. దేవుడా డబ్బా? దేవుడే గొప్ప. చాలా సంపాదించినటువంటి వారితోని మనకు తెలుసు కదా, ఒక వ్యక్తి అట, నా ప్రాణమా తినుము, అన్ని సంపాదించుకొని పెట్టుకొని, ఆ ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకేం తక్కువ లేదంటే దేవుడు వచ్చానట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగిన ఎడలా నువ్వు సంపాదించిందంతా ఎవరి వగును? చెప్పండి. నువ్వు సంపాదించిందంతా ఎవరి వగును? ఏది ముఖ్యం? దేవుడు ముఖ్యం. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ముఖ్యం. మనలో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ముఖ్యం. ఈ లోకము శాశ్వతము. దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకుందాం, దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించుదాం, దేవునికి నమ్మకంగా ఉందాం. ఆమేన్. హల్లెలూయా. డబ్బు సంపాదించుకోవద్దని చెప్పట్లేదు, పని చేయొద్దని చెప్పట్లేదు, ఆస్తులు పిల్లల కొరకో చదువుల కొరకో కూడబెట్టుకోవద్దని చెప్పట్లేదు. యు డూ ఇట్. కానీ దేవునికి ఇచ్చేది దొంగిలిస్తూ చేయకూడదని చెప్తున్నాను. యు గాట్ మై పాయింట్? అర్థమైందా? దేవుని భాగము దేవుని ఇవ్వకుండా దొంగిలిస్తూ, దేవుని ఆశీర్వాదము నీకు రాకుండా నిన్ను నీవే అడ్డగించుకుంటూ, ఆశీర్వాదముకు బదులు శాపమును కొని తెచ్చుకుంటూ నువ్వు సంపాదించుకోకు. అది నీకు నిలవదు, అది నీకు మంచిది కాదు. ఆకు వాడి ఏందట ఫలాలు అకాల ఫలములు రాలిపోతాయి. కొన్నిసార్లు నీళ్లు లేకపోతే ఏమైందట, మామిడికాయలు కాస్తాయి కదా, ఇప్పుడు ఏం చేస్తాయి, అకాల పండు పండక ముందే తుఫాన్ వచ్చి ఈ నిన్న వర్షం పడి తెలుసా, నాగోల్ దగ్గర, నాగోలు ఎల్బీ నగర్లో బీభత్సమైన వర్షం అట. విన్నారా? చూసారా? వార్తల్లో విన్నా నేను. వర్షం
ఇలాంటి తుఫానుకు గాలివానకి ఏంటంటే కాయలు పిందలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి. మనకు కొన్నిసార్లు దేవుడికి ఇవ్వకుండా మనం సంపాదించుకుంటే మన కళ్ళ ముందు కనబడతాయి, అప్పటికప్పుడు ఏమైపోతాయి చెప్పండి? మాయమైపోతాయి. నీకు చెందదు, నీ పిల్లలకు చెందదు, ఎవడో కొట్టుకొని పోతాడు, మాయమైపోతాయి. అంటే మనం అనుభవించాం. ఓకే, సో పోయిన మెసేజ్కి కొనసాగింపుగా కొన్ని విషయాలు నేను చెప్పాను. రైట్. సో ఈరోజు మన అంశం ఏంటంటే ఇందులో భాగంగా ఉపవాసం ప్రార్థనలు అయిపోయిన తర్వాత నేను ప్రతి కుటుంబంలో ప్రార్థన పెట్టాలన్న ఆశతో ఈ 40 రోజుల్లో, ఈ 35-40 రోజుల్లో మనకు 6 తారీఖు 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు జరిగింది. దాని తర్వాత నుండి ఒక వారం గ్యాప్ ఇచ్చి తర్వాత నుండి పోయిన వారం నుండి ప్రార్థన స్టార్ట్ చేశాం. ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి అందరినీ దీవించి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి రావాలనే ఆశతో, ఆలోచనతో ప్రకటన చేశాం. ఓకే, కొంతమంది ఆహ్వానించారు, కొంతమంది ఇంకా సందేహంలో ఉన్నారు, కొంతమంది చూద్దాంలే అనుకున్నారు. ఓకే, వివిధ ఆలోచనలతో ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, అసలు దేవుని సేవకుడు మన ఇంటి ఎందుకు రావాలి? అర్థమైందా? ఈరోజు అంశం దేవుని సేవకుడు మన ఇంటికి. అర్థమవుతుంది చెప్పేది? శివమ్మ అర్థమవుతుందా మీకు? దేవుని సేవకుడు మన ఇంటికి ఎందుకు రావాలి? అసలు రావాలా వద్దా చెప్పండి? ఎందుకు రావాలి? వస్తే ఏమొస్తుంది చెప్పండి? వస్తే ఏమొస్తుంది? పాస్ గారు వస్తే కానుక పెట్టాలి, పాస్ గారు వస్తే చాయ్ ఇవ్వాలి, పాస్ గారు వస్తే కూల్ డ్రింక్ ఇవ్వాలి, ఎండాకాలం అయితే పాస్ గారు వస్తే చికెన్ పెట్టాలి, పాస్ గారు అయితే మటన్ పెట్టాలి, పాస్ గారు అయితే కానుక పెట్టాలి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకు వచ్చిన గొడవ? పాస్ గారు ఎందుకు రావాలి? అసలు పాస్ గారు రాకపోతే ఏంటి? మాకు దేవుడు లేడా? లేడా? ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు సాయం చేయడా? చేస్తాడు. దేవుడు లేడా? ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీతోనే ఉండునుగాక, మీ కుటుంబంలో దేవుడు నిత్యం ఉండునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక హృదయపూర్వకంగా చెప్తున్నాడు మాటలు. కానీ దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే కలిగే ఆశీర్వాదాలు కొన్ని చెప్తాను. ఓకే, దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే కలిగే కొన్ని ఆశీర్వాదాలు చెప్తాను. అప్పుడు ప్రార్థన అంటే నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరే మా ఇంట్లో ప్రార్థన చేయండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అనే విధంగా ఉంటారు. మీరు నిజంగా ఆ వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని స్వీకరిస్తే మీరే అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. అర్థమైందా? నేను ఎప్పుడు ఏనాడు ఎవరిని ఏమి డిమాండ్ చేయలేదు. అర్థమైందా? మీరే సాక్ష్యం. ఎవరిని కానుక డిమాండ్ చేయలేదు, ఎవరిని భోజనం డిమాండ్ చేయలేదు. అసలు భోజనం వద్దని చెప్తున్నాను నేను. మీరు లేని ఖర్చులు పెట్టుకోవద్దు. సువర్ణరాజు సుభాషిషులు వద్దంటే మొన్న శుక్రవారం వద్దంటే వాళ్ళు భోజనాలు పెట్టారు. వద్దని ఫోన్ చేస్తే కూడా నేను వారించాను వద్దని. సరే, తప్పదు. దేవుడు వారి జీవితంలో కొన్ని కార్యం చేశారు. 21 రోజుల ప్రార్థనలో 10 రోజులు వారు ఉపవాసం ఉండి బ్రదర్ వచ్చి ప్రార్థనలో పాల్గొన్నాడు. నేను చెప్పిన సాక్ష్యం. పని లేక బాధపడుతున్నారు. ప్రార్థన చేసే పగలు వచ్చి ఆయన ప్రార్థన చేసేవాడు, మేమిద్దరమే ప్రార్థన చేసేవాళ్ళం పగలు. కొన్నిసార్లు నేను చెప్పాను, ప్రభు తప్పకుండా విడుదలిస్తాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, తప్పకుండా సమృద్ధిగా పని ఇస్తాడని ఆయన పని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. అక్కడే ఉన్నాడు, అడగండి మీరు తర్వాత. ప్రార్థన చేశాను. మొన్న చెప్పిన సాక్ష్యం, దేవుడు వారికి పని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతగా కూడిక పెట్టుకొని భోజనం పెట్టాడు, వద్దంటే భోజనం పెట్టారు. దేవుడు కార్యం చేశాడు. నమ్మకమైనటువంటి గుంపులో, కుటుంబాలలో ఆ కుటుంబం కూడా చేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవకు వాళ్ళు దాతృత్వంగా ముందుకు ఇస్తున్నారు. పోయిన ఉపవాస ప్రార్థనలో కూర్చోబెట్టుకొని చెప్పారు, దేవునికి ఇస్తే కలిగే ఆశీర్వాదాలు చెప్పారు. ఆ వాక్యానికి లోబడి వెంటనే వారు ఖర్చుల కొరకు, ఉపవాస ప్రార్థనల కొరకు సమర్పించుకున్నారు. దేవుడు వెంటనే వారికి ప్రతిఫలం ఇచ్చాడు, పని దొరికింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవకునికి లోబడితే, దేవుని సేవకుని మాటకు విధేయత చూపితే, దేవుని సేవకుని మాటకు విధేయత చూపడం మీన్స్
దేవుని వాక్యానికి, దేవుని వాక్యము చెప్తే మాత్రమే లోబడండి. నేను సొంత మాట చెప్తే మీరు లోబడకండి, దానికి మీకు ఏమి శిక్ష రాదు. అర్థమైందమ్మా? నేను సొంత మాట, నా సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఇంకేదో చేసుకోవడానికి నేనేదైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వకపోయినా మీ మీదకి ఏ శిక్ష రాదు. దేవుని సేవకులుగా దేవుని మాటలు పలికినప్పుడు మీరు వాక్యాన్ని పరిశీలించుకోండి, చదువుకోండి. దేవుని వాక్యానుసారంగా, దేవుని క్రమాన్ని అనుసరించి దేవుని సేవకునిగా చెప్పినప్పుడు ఆ మాటలు మీరు వింటే, విధేయత చూపితే మీకు కలిగే లాభము, ఆశీర్వాదము వేరుగా ఉంటుంది. ఆయన అలాగే చెప్తాడులే, ఆయన చెప్తాడు, మనం వింటాం అనుకుంటే మీరు దేవునికి లాగా అప్పగించుకుంటారు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నేను చెప్పడం నా బాధ్యత, పాటించడము మీ బాధ్యత. నేను చేసేదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేనేదైతే పాటిస్తున్నానో అది ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు ఆశీర్వాదం అని చెప్తాను. దశమ భాగం మేము ఇస్తున్నాము. సేవకునిగా నేను వచ్చిన కానుకల్లో తీసి ఇప్పటికిప్పుడు వెళ్ళండి. ఒక బ్యాగ్ ఉంటుంది, మీకు డౌట్ ఉంటే బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో డబ్బులు ఉంటాయి సపరేట్గా. ప్రతి వారం కానుకల్లో లెక్క పెట్టిన తర్వాత ఫస్ట్ తీసి ఆ బ్యాగ్లో ఒక జిప్ ఉంటుంది, ఆ జిప్లో పెడతాను నేను. అది సేవకులకు, వేరే సేవకులకు ఇస్తాను. నేను దశమ భాగం పాటిస్తున్నాను. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, సమృద్ధిగా ఇస్తున్నాడు. అందుకే మీరు పాటించండి. దశమ భాగం అనేది మినిమం. నేను ఇంతకు ముందు కూడా 2-3 వారాలు చెప్పాను. దశమ భాగం అనేది గొప్ప కాదు. దశమ భాగం అనేది కనీసం మనం ఇచ్చేటువంటిది. ఇంకా ఎక్కువ ఆశీర్వాదం రావాలంటే ఇంకొక 1% 2% మనం పెంచుకుంటే ఇంకా ఆశీర్వాదం వస్తుంది. కానీ దశమ భాగం అనేది కనీసం. ఆ కనీసాన్ని కూడా మనం పాటించకపోతే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం మనకు రాదు అని నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, నాకు డబ్బులు అవసరం ఉందని కాదు. చెప్పండి ఎందుకు? మీరు దీవించబడాలి. ఆమేన్. చెప్పండి, మీరు దీవించబడాలి. నమ్మకస్తులుగా మారాలి. చెప్పండి, ఎలా మారాలి? మీరందరూ నమ్మకస్తులుగా మారుదురుగాక సంఘానికి. ఆమేన్. వచ్చే నెల ఫస్ట్ వీక్ కల్లా మీరు అందరూ నమ్మకస్తులుగా మారుదురుగాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా నమ్మకస్తులుగా మారుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి మాటలు, దేవుని సేవకుడు ఎందుకు దర్శించాలి? లేదంటే దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే కలిగే లాభం ఏంటి? దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే కలిగే లాభం ఏంటి? కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగింపులోకి వస్తాను. మన సమయం దగ్గరికి వస్తుంది. చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. 10 నుండి 15 వరకు ఉంటుంది, కానీ 15వ వచనం ఒకటి చదవండి. ఒక వచనం 10 నుండి చదవండి, పర్వాలేదు, కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10 నుండి 15 వరకు. ఓకే. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు గమనించండి ఇక్కడ, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇంటి వారికి ఏం చెప్పాలని చెప్పండి? శుభమని చెప్పుడి. దేవుని సేవకుడు మీ ఇంటికి వస్తే ఏం పలుకుతాడు చెప్పండి? ఈ కుటుంబానికి శుభము కలుగును గాక, ఈ కుటుంబానికి దీవెన కలుగును గాక, ఈ కుటుంబానికి మంచి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కుటుంబానికి శుభము కలుగును గాక అని చెప్పుమని యేసు ప్రభు చెప్పాడు. ఏ ఇంటికైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే, ఏ ఇంటికైనా మీరు వెళితే మీరు ఆ ఇంటికి శుభవచనములు పలకండి. ఏదైనా కీడు ఉంటే తొలగిపోను గాక అని ప్రకటించండి. శుభము ప్రకటిస్తే కీడు తొలగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి శుభము కలుగును గాక అని చెప్పండి అంటున్నాడు. ఆ
ఇల్లు యోగ్యమైనదైతే, నిజంగా నేను ఆహ్వానించినదైతే, సేవకుని హృదయపూర్వకంగా ఆహ్వానించిన ఇల్లు అయి ఉంటే మీ సమాధానము ఆ వారి మీదికి వస్తాడు. చెప్పండి, హృదయపూర్వకంగా మీరు దేవుని సేవకుని ఆహ్వానిస్తే దేవుని సేవకుడు వచ్చి కుటుంబానికి శుభము కలుగును గాక, ఈ ఇంటికి శుభము కలుగును గాక అని ప్రకటించినప్పుడు నిజంగా మీరు యోగ్యులైతే, మీరు దాన్ని స్వీకరిస్తే మీకు సమాధానము చెప్పండి వచ్చును. దేవుని సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? సమాధానం ప్రకటిస్తాడు. కుటుంబంలో సమాధానం ప్రకటిస్తాడు. సమాధానం లేని, నెమ్మది లేని కుటుంబాలకు దేవుడు నెమ్మదిని, సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అది అయోగ్యమైంది, ఎందుకు వచ్చాడు రా బాబు, ఈయన ఊరికి వస్తున్నాడు, అసలు నేను ఊరికి రాను ఎవరి దగ్గరికి, ఓకే, నేను ఎవరి దగ్గరికి ఊరికినే వెళ్ళను. ఒకవేళ ఎందుకు వచ్చాడు రా బాబు అనుకుంటే ఏమంటాడు తెలుసా దేవుడు? మీరు మీ కాలి ధూళిని ఏం చేయాలంటున్నాడు? గురిగినోళ్ళు సనిగిలో ఉంటే చదవండి, మీ సమాధానం, నా సమాధానం నాకే వస్తాడ. చెప్పండి, మీరు దాన్ని స్వీకరించకపోతే ఏమైందట? నాది నాకే తిరిగి వస్తుంది. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణం యొక్క గది కంటే సొదమ గొమొర్రా యొక్క పట్టణము గది ఓర్వ తగినదై ఉండును అంటున్నాడు. అదేందమ్మా అంటే, మీరు స్వీకరిస్తే సమాధానం ఉంటుంది, స్వీకరించకపోతే సమాధానం నాకు తిరిగి వస్తుంది. కానీ మీరు విమర్శ దినంలో ఏం చేస్తారట? దేవుని యొక్క తీర్పులో మీరు లెక్క అప్పగించవలసిన వారై ఉంటారు. ఏమండి చెప్పండి, ఏం చేయాలి మీరు? ఏమండి ఏం చేయాలంట మనం? నేనైనా దేవుని సేవకులు వస్తే ఏం చేయాలి నేను? చెప్పండి, ఆహ్వానిస్తాను. ఎవరైనా సేవకులు వస్తే ఆహ్వానిస్తాను. వారు ఉంటే భోజనం పెడతాం. మొన్న 2-3 వచ్చారు, వాళ్ళతో పాటు 2-3 రోజులు తిరిగాను నేను. సేవ కొరకే ఆహ్వానిస్తా. వారు వచ్చి మన ఇంట్లో కాలు పెట్టి మనకు ప్రార్థన చేస్తే మనకేం కలుగుతుంది చెప్పండి? సమాధానం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇవన్నీ ఎందుకు లేకుండా అనుకుంటే కొంచెం ముందుకెళ్ళండి. ఒక ఆమె గురించి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక స్త్రీ ఉంది, ఘనురాలైన స్త్రీ అని ఆమెకు పేరు. ఘనురాలైన స్త్రీ, ఒక గొప్ప ధనవంతురాలు, మంచి వ్యక్తి. ఆమె చేసినటువంటి పనిని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి ఏం మేలు జరుగుతుందో అక్కడ. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా ఎవరట? ఘనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని ఎవరిని బలవంతం చేస్తుందట? ఎలీషా ప్రవక్తను ఈ ఘనురాలైన స్త్రీ, సేవకుడైన దైవజనుడైన ఎలీషాను ఈ ఘనురాలైన ధనవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందట? భోజనకు రమ్మని బలవంతం చేస్తుందట. అయ్యా, మా ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేసుకోండి అయ్యా. ఆయన సేవ కొరకు ఒకడికి వస్తుంటే, ఆ పట్టణానికి వస్తుంటే ఒక రోజు వెళ్ళి అతన్ని బదిలాడుతుంది. అయ్యా, ఒక్కరోజు వచ్చి ఒక్క పూట భోజనం చేసుకోండి మా ఇంట్లో చాలు. ఎన్ని రోజులట? ఒక పూట అయినా భోజనము చేసుకోండి అని బతిమలాడుతుంది. గనుక అప్పుడు ఆమె బలవంతం చేసింది కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. చెప్పండి, ఏం చేస్తున్నాడా? ఈమె ఊరికే పట్టుబట్టి ఊరికి అడుగుతుంది కనుక, సరే ఎలాగో వచ్చాను కనుక ఎక్కడో భోజనం చేయాలి కనుక ఈమె ఇంట్లో మనం భోజనం చేద్దామని తను తన శిష్యుడైన గేహజీ ఇద్దరు కూడా ఈ ఘనురాలైన స్త్రీ ఇంటికి వచ్చి భోజనం చేశారు. భోజనం చేసినప్పుడు ఆమె అన్నది తన భర్తతో అంటుంది, తన పెరిమిటిని చూసి నా యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము
బల్ల, పీట, పీట, దీపస్తంభము, దీపస్తంభమును ఉంచుదుము. ఉంచుదుము. అతడు మన యొద్దకు అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయని భోజనం పెట్టడం మాత్రం కాదండి. ముందేం చెప్పింది అయ్యా వచ్చి ఒక పూట భోజనం చేసుకోండి అయ్యా చాలన్నది. ఆయన అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమన్నది అంటే ఇంకా ఉండడానికి స్థలం లేదు కనుక ఆయన భోజనం చేసి ఏం చేస్తున్నాడు చెప్పండి, వెళ్ళిపోతున్నాడు. తన భర్త దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా మన దగ్గరికి వచ్చుచూ పోవలసిన దైవజనుని గురించి నేను చూశాను, గమనించాను. ఆయన భక్తి కలిగినటువంటి వాడు కనుక అతనికి మనం కొంచెము గోడ మీద మిద్దె మీద ఒక చిన్న రూమ్ కడదాం. చెప్పండి ఏం కడదామంటున్నాడు? ఒక రూమ్ కడదాం. అక్కడ అతన్ని చదువుకోవడానికి ఆ బల్ల, ఆ 4 వస్తువులు వేరే అర్థం వస్తుంది కానీ ఒక బల్ల, ఒక మంచము పడుకోవడానికి, ఒక పీట కూర్చోవడానికి సో మనం అరేంజ్ చేద్దామయ్యా. అలా చేస్తే ఈ దైవజనుడు భోజనం చేయడంతో పాటు ఒక పూట మన దగ్గర ఏం చేస్తాడు? బస చేస్తాడు, నివాసం ఉంటాడు. అలా ఉంటే ఇంకా దీవెన కలుగుతుంది అని ప్రణాళికతో తన భర్తతో అన్నప్పుడు భర్త ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భర్త ఏమన్నాడు? దైవజనుడికే కదా నువ్వు చేసేది. చెప్పండి, ఎవరు చేస్తున్నావు? దైవజనుడికే కదా నువ్వు ఇచ్చేది, దైవజనుడికే కదా నువ్వు చేసేది. ఓకే సంక్షన్. తర్వాత రూమ్ కట్టారు, బస చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసే వెళ్ళే దైవజనుడు, అయ్యా ఇక్కడ రూమ్ కట్టామయ్యా, వచ్చి ఒక పూట ఇక్కడ రెస్ట్ తీసుకోండి అయ్యా, ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళిపోండి అయ్యా అంటే దైవజనుడు ఆమె మర్యాదను, ఆమె మనవిని ఆలకించి అక్కడ ఉండుచూ పోచూ ఉండెను. అలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఈ దైవజనునికి ఆలోచన వచ్చింది. శిష్యుడికి చెప్పి, గేహజీ అరే అసలు ఈమె ఊరికే మనకు మర్యాద చేస్తుంది, పిలుస్తుంది, భోజనం పెడుతుంది, సరే అనుకుంటే ఇప్పుడు ఏకంగా రూమ్ కట్టింది, ఇంత మన కొరకు ఇంత సమర్పణతో ఎంత ఖర్చు పెడుతుంది, అసలు ఈమెకి ఏమన్నా చెయ్యాలి మనము, ఈమెకి ఏదన్నా లోటు ఉందేమో, ఈమెకి ఏమన్నా అవసరం ఉందేమో కనుక్కొని రాబో అని చెప్పాడు గేహజీతోని. ఏమా మనల్ని ఇంత మర్యాద చేస్తుంది, ఇంత ప్రేమిస్తుంది, ఇంత ఖర్చు పెడుతుంది, మనం ఏమైనా ఈమెకు చేయగలమా, ఒకసారి అడుగుపో అని శిష్యుడిని పంపినప్పుడు ఆమె వెళ్ళి, ఈ గేహజీ వెళ్ళి ఆమెను అడిగినప్పుడు ఆమె అన్నది, అయ్యా మా బంధువులు అందరు ఇక్కడే ఉన్నారు, మామన్ని దేవుడు మాకు అన్ని సమృద్ధిగా ఇచ్చారు, మాకేం కోతవలేదయ్యా అని చెప్పింది. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. అమ్మ రాజుగారు మాట, ఎందుకంటే ఈయన చెప్తే రాజు కూడా సహాయం చేస్తాడు, అధికారులు మంత్రులు కూడా ఈమెకి ఏదైనా కావాలంటే ఇస్తారు. అలాంటి పలుకుబడి దైవజనుడు అంటే అలాంటి గౌరవం ఉంటది. అమ్మా నీకేదన్నా రాజుతో మాట్లాడాలని నీ గురించి ఏమైనా సహాయం కావాలా, అయ్యా నాకు ఏమవుతాయా అన్నది. చివరికి దైవజనుడు ఆ గేహజీతో చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే ఆమెకు సంతానం లేదు. చెప్పండి ఏం లేదు? సంతానం లేదు. ఆ గేహజీ వచ్చి అన్నాడు, అయ్యా ఈమెకు అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు. ఆమె అడగట్లేదు కానీ సంతానం లేదని నాకు అర్థమైందయ్యా, కనుక ఈమెకు సంతానం కలిగితే బాగుండని చెప్పినప్పుడు ఆమెను పిలువమని చెప్పి పిలిపించిన తర్వాత ఆమెతో ఒక మాట అన్నాడు, అమ్మా మునుపటికి అంటే మళ్ళీ ఏటికి నేను వచ్చేటప్పటికి మళ్ళీ సంవత్సరానికి ఎవరు పుడతారు నీకు చెప్పండి? నీ కుమారుడు అనుగ్రహించబడతానని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను మళ్ళీ సంవత్సరానికి తిరిగేసరికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరానికి వచ్చేసరికి ఏం కలిగింది చెప్పండి? కుమారుడు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పినట్టే, దైవజనుడు వస్తే ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. దైవజనుడు వస్తే మీ పరిస్థితిని చూస్తాడు. దైవజనుడు వస్తే మీ గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలో అర్థమవుతుంది. దైవజనుడు మీ ఇంటికి వస్తే దేవుడి గురించి ప్రార్థన చేస్తాడో దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? దైవజనుడు మీ ఇంటికి వచ్చినా, మీరు పిలిస్తే వచ్చినా మీకే లాభము. ఒకవేళ దైవజనుడు కావాల్సిన వచ్చినా మీకే లాభం. చెప్పండి. ఇప్పుడు ఎలీషా ఎలా వచ్చాడు? ఈమె పిలవగా వచ్చాడు. ఏలియా ఎలా వచ్చాడు? షూనేమి విధవరాల దగ్గరికి, ఏది సారపాతు విధవరాల దగ్గరికి ఏలియా ఎలా వచ్చాడు? దేవుడు పంపిస్తే వచ్చాడు. ఆమె ఆ విధవరాలు పిలవలేదు, పిలిచిందా? అయ్యా వచ్చి మా ఇంటికి ఉండమని చెప్పలేదు, పిలవలే ఆమె. కానీ దేవుడు పంపించాడు. దేవుడు అప్పుడప్పుడు అరే పలానా ఇంటికి వెళ్ళి
ప్రార్థన చేసి వద్దాం, లేకపోతే చూసి వద్దాం ఎలా ఉన్నారో అని కొన్నిసార్లు ప్రేరేపించినప్పుడు మేము వస్తాం. వచ్చినప్పుడు ఆ కుటుంబంలోని కొరత గురించి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. మేము రావడం ద్వారా, మీతో ప్రార్థన చేయడం ద్వారా, మీ అవసరత చెప్పడం ద్వారా, మీ కొరకు ప్రార్థించడం ద్వారా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుల మాటను దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. యథార్థంగా ప్రార్థన చేసే దైవజనుల మాట దేవుడు వారి కుటుంబాలలో, వారి విశ్వాసుల కుటుంబాలలో నెరవేరుస్తాడు. ఆమేన్. ఏలియా వెళ్ళాడు, సారెపాతు దగ్గరికి వెళ్ళాడు. తనే దేవుడి చేత ప్రేరేపించబడి దేవుడు మాట విని వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇక్కడేమో సంతానం కలిగింది. గనురాలైన స్త్రీ దగ్గర ఏం కలిగింది? సంతానం కలిగింది. సారెపాతు విధవరాల దగ్గరికి ఏలియా వెళ్తే ఏం కలిగింది? సమృద్ధి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. అక్కడ సంతానము, ఇక్కడ ఏం కలిగింది? సమృద్ధి. ఆ పూటకు చచ్చిపోతారు అనుకున్నారు వాళ్ళు. ఆ స్త్రీ ఏం చేసింది? అయ్యా ఏం చెప్పింది? ఒక రొట్టి అంటే నేను నా కొడుకు పుల్లలు ఏరుకుంటాను, నేను నా కొడుకు ఈ 2 రొట్టెలు చేసుకొని చెరొక్కడి తిని చచ్చిపోదాం అనుకుంటున్నామని. ఏలియా అన్నాడు, లేదు కుదరదు, మీరు సావనే సావకూడదు. చెప్పండి, మీరు సావనే, మీరు చస్తామన్నా దేవుడు సావనీయడు. ఆమేన్, హల్లెలూయా. ముందు తీసుకెళ్ళి, ముందు వెళ్ళి ఏం చేయమన్నాడు? చెప్పండి, ఏం చేయమన్నాడు? ఒక చిన్న రొట్టె నాకు తీసుకొచ్చి ఇవ్వండి. ముందు నీళ్ళు అడిగాడు, తర్వాత ఒక రొట్టె అడిగాడు. నాకు తీసుకొచ్చి ముందు ఇవ్వండి, తర్వాత చెప్పండి, తర్వాత మీరు తినండి, సస్తరు బతుకుతారో చూడండి. చెప్పండి, సస్తరు బతుకుతారో చూడండి. మనమైతే అయ్యా ముందు నువ్వు ప్రార్థన చేయి, పిండి పెద్దగా తొట్టి నిండా పిండి అయిన తర్వాత అప్పుడు నీకు చిన్నదే కర్మ పెద్ద రొట్టె చేసేసామంటారు కదా. చిన్నదే కర్మ పెద్ద రొట్టె చేసేసాము, నా లోన్ ఇక్కడే ఉండమంటావా? కానీ ఆ విధవరాలు ముందు తన బాధను వ్యక్తపరిచింది, కానీ చివరికి ఏం చేసింది? దైవజనుని మాటకు లోపడ్డది. ఆమె కరువులో ఉంది. ఆమె చెప్పండి, కరువులో ఉంది. ఆ కరువులోనే దేవుని సేవకుని మాటకు లోబడి విధేయత చూపి ఒక రొట్టె ముక్కను తీసుకుంది. మనలో దర్శన భాగం ఏమంటే, అయ్యా మాకు ఇంటికి రా వెళ్తున్నదయ్యా, మాకు పిల్లల స్కూల్ వెళ్తున్నదయ్యా అని కరువు గురించి మాట్లాడతాం. నువ్వు కరువు గురించి మాట్లాడి కరువు ఉంది కదా దేవునికి ఇవ్వకుండా ఉంటే కరువులోనే కొట్టుకుపోతాం మనం. చెప్పండి, ఎక్కడ కొట్టుకుపోతాం మనం? కరువులోనే కొట్టుమిట్టాడతాము. సమృద్ధి నీకు రాదు. సారెపాతు విధవరాలు దేవునికి ముందు ఇచ్చింది, దేవుని సేవకుని మాటకు లోబడిచ్చింది, తర్వాత సమృద్ధి కలిగింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? వర్షం వచ్చేంత వరకు ఏలియా బతికాడు. వాళ్ళ కుటుంబమే కాదు, వాళ్ళిద్దరే కాదు, వాళ్ళ బంధువులు కూడా వచ్చి బతికారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ బంధువులు కూడా వచ్చి మన సారెపాతు ఆమె పేరు విధవరాలు అంతే. అరే మన ఎంగమ్మ దగ్గర, మా అంగమ్మ దగ్గరను రొట్టెలు అని బంధువులు అందరూ ఏమయ్యారు? అక్కడ తీసేరారు. ఎందుకంటే ఫ్రీయే కదా, తీసిన కొద్ది వస్తుంది పిండి, తీసిన కొద్ది వస్తుంది, పోసిన కొద్ది వస్తుంది నూనె. చెప్పండి, తీసిన కొద్ది పిండి వస్తుంది, పోసిన కొద్ది నూనె వస్తుంది. బంధువులందరూ వచ్చి అక్కడ అడ్డేశారు. ఎక్కడ దాకా? మళ్ళీ వర్షం వచ్చేదాకా. సంవత్సరాల తరబడి దేవుడు పోషించాడు. దేర్ వాజ్ ఎ సన్, హియర్ ఇస్ ఎ సర్వైవర్. అక్కడ కొడుకు, ఇక్కడ పోషణ. అక్కడ ఏం సంతానము, ఇక్కడ సమృద్ధి. దేవుడులారా, దేవుని సేవకుడు తాను కావాల్సిన మీ ఇంటికి వచ్చినా మీకే ఆశీర్వాదం. మీరు ఆహ్వానించి పిలుచుకున్నా మీకే చెప్పండి, చెప్పండి, దీవెన, దీవెన. మీ ఆస్తినేమి, మీ బీరువాలో దాచిన డబ్బునేమి దోసుకొని పోడు, పట్టుకొని పోడు. మీ బీరువా నిండాలని ప్రార్థన చేసిపోతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని సేవకుడు ఇంకా చాలా విషయాలు చాలా మంది ఉన్నారు. పౌలు అపొస్తలుల కార్యగ్రంథంలో, అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం, అది కూడా ఒక మాట, కొత్త నిబంధనలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అపొస్తలుల కార్యగ్రంథము అది 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఊదా రంగు వ్యాపారం చేస్తుంది, ఊదా రంగు అమ్ముకుంటది. అక్కడికి పౌలు వెళ్ళాడు, దేవుని వాక్యం బోధించాడు. సముద్ర తీరాన దేవుని వాక్యం బోధించాడు. ఆమె హృదయం తెరవబడ్డది. ఆమె యేసు ప్రభువును అంగీకరించింది, రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత ఆమె పౌలు శీలని అంటున్నటువంటి మాట 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆమెయు ఇంటి వారును బాప్తిసం పొందిన తర్వాత ఆమె
నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎరిగిన యెడల నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసిందట. పౌలు శీలను ఏం చేసిందట? అయ్యా 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 అదే ఎలా ఎలా అయ్యా 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 ఒక్క రోజు వచ్చి మా ఇంట్లో. ఎందుకంటే అప్పుడు పౌలు శీలను దగ్గర ఉండడానికి ఎక్కడ స్థలం లేదు. వారు సేవ చేసుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది గమనించిన ఆమె, అయ్యా మీరు ఎక్కడ ఉండకూడదు, మా ఇంటికి వచ్చండి, నేను పాత్రురాలను నేను యోగ్యురాలని మీరు భావిస్తే మీరు మా దగ్గరికి వచ్చి ఉండండి అయ్యా, మా దగ్గరికి వచ్చి ఉండయ్యా అని ఏం చేసింది ఆమె? ఆ వారిని వేడుకున్నది. తర్వాత ఏం చేసింది? బలవంతం చేసింది. ఆమె ఏం చేసింది? బలవంతం చేసింది. అయ్యా ఒకసారి వచ్చుకున్నాయి. ఆమె బాధ తట్టుకోలేక పౌలు శీల ఇద్దరు వెళ్ళాలి ఇంట్లో. ఎన్ని రోజుల్లో మనకు తెలియదు, చెప్పండి. ఆమెన్ హల్లెలూయా. ఎన్ని రోజుల్లో మనకు తెలియదు, కానీ వెళ్ళారు. అక్కడ ఆమె ఉన్నది. దాని తర్వాత అక్కడ ఆ ఊరిలో ఆ వీధిలో ఉన్నటువంటి ఒక దయ్యం పట్టిన పుతోని అనే దయ్యం పట్టిన యవనస్తురాలకు విడుదల కలిగింది. అక్కడ అనేక మంది రక్షణ పొందారు. ఆమెన్ హల్లెలూయా. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. అదే 16వ అధ్యాయంలో జైలు అధికారి దగ్గరికి, జైలు అధికారి కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడు? వారికి భోజనం పెట్టి వారి గాయాలు కట్టి కడిగాడు. కానీ దేవుడు బిడ్డరా, ఆ కుటుంబము జైలరు, ఆ యొక్క జైలు అధికారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. రక్షణ పొందింది. అర్థమవుతుంది చెప్పే బోధ అర్థమవుతుందా? మీకు బోధ అర్థమవుతుందా? యేసుప్రభువు అన్నాడు, మీరు వెళ్ళి ఏ ఇంటికి వెళ్తారో దేవుని సేవకునికి ఒకటి రెండు వచనాలు చెప్పి నేను ముగింపుకు వచ్చేస్తాను. చూడండి, ప్రవక్తకు వచ్చినటువంటి ఫలము మీరు పోగొట్టుకోరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. ఒక 2-3 వచనాలు అంతే, ముగింపులోకి వచ్చేస్తున్నాం. మత్తయి 10:41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని చేర్చుకునేవాడు ఫలము పొందును. చెప్పండి, ప్రవక్త అని గాని దేవుని సేవకుడని నీతిమంతుడని ఎవరైనా ఆహ్వానించి నీవు వారికి ఆతిథ్యం ఇస్తే, వారిని నువ్వు ఆహ్వానిస్తే నీకు రావలసిన ఫలము నీవు చెప్పండి పొందుతావా లేదా? ఇంకో మాట చదవండి. అదే మత్తయి సువార్త 41-42 వచనం. 10:42. మరియు శిష్యుడైన ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చట్నీలు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. శిష్యులని ఎవరైనా చేర్చుకొని వారికి గిన్నెడు చెప్పండి త్రాగడానికి గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా చెప్పండి. ఏం చెప్పట్లేదు, నీళ్ళు ఇవ్వబడతామని చెప్పట్లేదు. నీళ్ళు ఇవ్వబడతా వీటికి వస్తే ఏమా నీళ్ళు ఇవ్వబడతా? ఎవరైనా శిష్యుల్ని చేర్చుకొని గిన్నెడు చల్లీళ్ళు ఇస్తే వారి ప్రతిఫలము పోగొట్టుకో. నీళ్ళు ఇస్తేనే మన ప్రతిఫలం పోగొట్టుకోమాట. చెప్పండి ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనకు రుణస్థుడుగా ఉండడు. దేవుడు రుణస్థుడుగా ఉండడు. మీరు ఆతిథ్యము చేయ మరొకడి అంటున్నాడు. మనం ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం చేస్తే దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన మర్చిపోడు. కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, ఇచ్చువారు పుచ్చుకొందురు. మనం ఎప్పుడైతే ఇస్తామో మనం పుచ్చుకుంటాం, అంటే పొందుకుంటాం. ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మనం పొందుకుంటాం. ఇవ్వకుండా మనం పొందుకోలేము. చెప్పండి, ఇవ్వకుండా మనము పొందుకోలేము. దేవుని సేవకుడు తనకు తానుగా మీ ఇంటికి వచ్చిన మీకే ఆశీర్వాదము. మీరు ఆహ్వానించి పిలిస్తే ఇంకా ఆశీర్వాదము. లాభము మీకే, శుభము మీకే, సమాధానం మీకే, ఆశీర్వాదం మీకే. సేవకుని కంటే కూడా ఫలితం ఎవరికి వస్తుంది? ఎక్కువ మీకే. 4:15 త్వరగా. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానితో అంటున్నాడు, ఫిలిప్పీలారా నేను సువార్తను బోధించినప్పుడు మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు
వారును నాతో పాలివారు నాతో కాలేదు. పాలివారు కాలేదు. ఫిలిప్పీ సంఘస్థులతో మాట్లాడును, అయ్యా నేను ఎఫెసీ నుంచి వచ్చిన మాసిదోను నుంచి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను, చెప్పండి, ఇచ్చు విషయంలోను మళ్ళీ పొందుకునే విషయంలో, ఎందుకంటే ఇచ్చుట ద్వారా ఏమైతే మనము పొందుకుంటాం, ఇస్తే మనకి ఇవ్వబడుతుంది, ఇస్తే మనకు ఇవ్వబడుతుంది. అయితే ఫిలిప్పీ సంఘస్థులు సేవకునికి పౌలుకు సహాయం చేశారు. వారు ఇచ్చారు, దేవుని సేవకుని ఇవ్వడం ద్వారా వారు పొందుకున్నారు. అందుకే రెండు విషయాలు చెప్తున్నాడు. మాసిదోనియ నుంచి నేను వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప నాకు ఎవరు కూడా నాతో కూడా పాలివారు కాలేదు. మీ సంఘం తప్ప నాకెవరు కూడా సహాయం చేయలేదు. మీ సంఘం తప్ప ఎవరు కూడా అంత దీవించబడలేదు. దేవుని బిడ్డారా, మన సంఘంలో మీ కుటుంబం తప్ప ఎవరు కూడా నాతో నిలవలేదు అనే విధంగా నమ్మకస్తులైన గుంపులో మనం అందరం ఉండాలి. చెప్పండి. పౌలు అంటున్న సంఘం గురించి అంటున్నాడు, నేను కూడా సేవకునిగా ఈ సంఘంలో ఉండే ప్రతి కుటుంబంతో మాట్లాడుతున్నాను. మీ కుటుంబము నాతో పాటు నిలబడ్డది సేవలో అని నేను చెప్పగలగాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. మీ కుటుంబము నాతో సేవలో నిలబడ్డదని చెప్పగలగాలి. మాతో సేవలో నిలబడే కుటుంబాలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం కావాలి చెప్పండి. మాతో సేవలో నిలబడే కుటుంబాలు కావాలి. నేను ఇంకా మీ ఆస్తి పాస్తులు రాసిమని చెప్పట్లేదు. ఇంతకుముందు చెప్పాను, అహరోను, అగస్టీను, మేము, ఇంకా కొంతమంది ఉన్నారు. ఓకే, మాతో పాటు ప్రేక్షకులు కాదు మనకు కావాల్సింది. ఎవరు చెప్పండి? ప్రేక్షకులు. వీళ్ళు వచ్చేసి దండం పెట్టుకుని పోయే ప్రేక్షకులు కాదు మనకు కావాల్సింది. సేవకులతో పాటు నిలబడి, చెప్పండి, ఏం చేయాలి? సేవకులతో పాటు కుటుంబంతో పాటు నిలబడి, సేవలో నిలబడి వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేసే కుటుంబాలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేక్షకులు ఎంతోమంది వస్తారు పోతారు, ఎంతోమంది మన సంఘానికి వస్తున్నారు పోతున్నారు. వాళ్ళ గురించి మనకు లెక్కలేదు. ఆ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరిని లెక్కేస్తే ఈ చర్చి సరిపోదు. ఇంకా మనం ఆ రోడ్డు దాకా పెంచాలి, వెనక్కి ముందుకు పెంచాలి. అంతమంది ఉన్నారు. అంతమంది మొదటి నుంచి మనకు వచ్చిన సంఖ్య మనం చూస్తే వాళ్ళు కాదు, సేవకులతో పాటు సేవలో నిలబడే కుటుంబాలు కావాలి. చెప్పండి, మీకు మీరుగా చెప్పండి. ప్రభా, నేను కూడా సేవకులతో పాటు, సేవకుని కుటుంబంతో పాటు నేను కూడా, మా కుటుంబం కూడా నిలబడే కుటుంబంగా ఉండాలయ్యా. ఇచ్చుల విషయంలో, పుచ్చుకునే విషయంలో మాదిరికరమైన కుటుంబంగా ఉందామని మనం ఒప్పుకుందాం. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు వెళ్ళారా, అందరూ లేచిన తీర్మానం చేసుకుందాం. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక మంచి ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తున్నాడు. చెప్పండి, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఇద్దరు దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు ప్రభు సరదాగా తీర్మానం చేసుకుందామా. ప్రభువా, నేను సేవకుని కుటుంబంతో, నా కుటుంబం నేను నిలబడతానయ్యా. సేవకుని కుటుంబంతో మేము కూడా నిలబడతామయ్యా. సేవ అభివృద్ధి విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో, సేవ విస్తరించిన విషయంలో, సంఘ సరిహద్దుల విశాలపరిచే విషయంలో నేను, నా కుటుంబము, యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు అన్నట్లుగా మీరు కూడా అందరూ నోరు తెరిచి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకోండి. నీ నోటి మాటను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ తీర్మానమును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ నోటి మాటను బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సారెపతి విధవరాలను ఆశీర్వదించినట్టుగా, సునేమి విధవరాలను స్త్రీని ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో. దేవుని చేతుల్లో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను సేవకుని కుటుంబంతో నిలబడతాను. నీ సేవలో నేను ప్రోత్సహిస్తాను. నీ సేవకుని కుటుంబంతో సంఘానికి నమ్మకస్తునిగా ఉంటాను. నమ్మకమైన కుటుంబం మమ్మల్ని మార్చాలి ప్రభువా అని ప్రభుని అడుగుదామా. ప్రార్థన చేసుకోండి. మన బలహీనతలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను, పలానా విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభువా. నమ్మకమైన కుటుంబంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నాలో స్వార్థము తొలగించండి ప్రభువా. నాలో అత్యాశను తొలగించండి ప్రభువా. నాలో నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభువా
అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ఆ దేవుని బిడ్డలారా, సేవకుని కుటుంబంతో నిలబడే కుటుంబాలు కావాలి, సంఘములో నిలబడే కుటుంబాలు కావాలి, నామకార్థ కుటుంబాలు కాదు, ప్రేక్షక పాత్ర పోషించే కుటుంబాలు కాదు, సేవకులతో నిలబడే కుటుంబాలు కావాలి. నీవు కూడా ఆ కుటుంబంగా ఉండాలని ఆశపడుతున్నావా? సేవకుని కుటుంబంలో నిలబడే కుటుంబంగా నీవు ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని సేవలో నీవు కూడా పాలిభాగస్తుడు, పాలిభాగస్తురాలు ఉందామని ఆలోచిస్తున్నావా? దేవుని దగ్గర తీర్మానం చేసుకో. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని సేవకునితో పాటు నిలబడితే నీవు ఇచ్చితే పుచ్చుకుంటావు, తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో సమాధానం దయచేస్తాడు, నీ కొరతను తీరుస్తాడు, నీ కరువును తొలగిస్తాడు, నీ కష్టాలకు విమోచన కలుగజేస్తాడు. తీర్మానం చేసుకుని నోరు తెలిసి ప్రభువుని అడుగుదాం. తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకుందామా? నాతో పాటు చెప్తారా? ప్రభువా, ప్రభువా, నేను కూడా, నా కుటుంబం కూడా సేవకుని కుటుంబంతో పాటు నాయన నిలుస్తుంటామయ్యా. మేము కూడా సేవకుని కుటుంబంతో పాటు మేము కూడా సహకరిస్తామయ్యా. సేవలో సహకరిస్తాం ప్రభువా. నాయన ప్రేక్షకులముగా ఉండవు నాయన, పాలిభాగస్తులముగా ఉంటామయ్యా. చెప్పండి, పాలిభాగస్తులు కావాలి, ప్రేక్షకులు కాదు. సంఘములో పాలిభాగస్తులు కావాలి. సంఘములో పాలు పంచుకున్నటువంటి వారు, సంఘంలో పాలిభాగస్తులుగా ఉండేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. నమ్మకమైన కుటుంబం కొరకు వెతుకుతున్నాడు. నమ్మకమైన కుటుంబంగా నీవు ఉంటావా? దేవుని బిడ్డ, నమ్మకస్తులుగా నువ్వు ఉంటావా? దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు. నీ తీర్మానం బట్టి నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాన నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, అవునేసయ్యా. పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన. అవును దేవుడు బిడ్డలారా, ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఎంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారు కావాలి. సేవకుడు మాత్రమే, సేవకుడు కుటుంబం మాత్రమే ఒంటరిగా సేవ చేసే సమయం ఇది కాదు. ప్రతి కుటుంబము సేవకునికి అన్నుదండుగా, వెన్నుదండుగా ఉండాలి. ప్రతి కుటుంబము సేవకునికి వెన్నుదండుగా ఉండాలి. ప్రతి కుటుంబము సేవకుని చేతులు బలపరిచేవారుగా ఉండాలి. ప్రతి కుటుంబము దేవుని సేవకునితో సేవలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఇది కోతకు సమయం, ఇది కోతకు సమయం. ఇది చూడడానికి, ప్రేక్షక పాత్ర పోషించడానికి కాదు సమయము. సమయమే పోలేదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అనేకులు
బిడ్డారా, అనేక మంది రక్షణ పొందాలి. నీకు బాధ్యత దేవుడు ఇస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు తరుణాన్ని కలుగజేస్తున్నాడు. నిర్లక్ష్యం చేయకు. దేవుని సేవకునికి లోబడు, దేవుని సేవకుని మాటను గౌరవించు, దేవుని సేవకునితో కుటుంబంతో కలిసి సేవలో ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, నీకు సంతోషం అనుగ్రహిస్తాడు, నీకు దీవెన దయచేస్తాడు. దేవుని బిడ్డ, నీ కరువును తొలగిస్తాడు. ఫిలిప్పీ సంఘస్థుల్లాగా ప్రభువా నేను కూడా సేవకునితో నిలబడతానయ్యా అని తీర్మానం చేసుకున్న వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను సేవకుని కుటుంబంతో కలిసి సంఘానికి నమ్మకంగా ఉంటూ, నేను సేవకునితో కుటుంబంతో కలిసి నా శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా నేను సహకరిస్తాను ప్రభువా అన్నవారు మాత్రమే మీ చేతులెత్తితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాను, నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప విడుదల ఈ రోజు మీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్న కుటుంబాలను దేవుడు ఈ రోజు ఆశీర్వదించబోతున్నాడు. కరువు నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. సమృద్ధి మీకు అనుగ్రహించబోతున్నాడు. తన ఆశీర్వాద హస్తము మీ మీద చాపబోతున్నాడు. శాపగ్రస్తమైన జీవితం నుంచి విమోచన కలుగజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువా మేము కూడా ఫిలిప్పీ సంఘస్థులాగా సేవకులతో పాటు నిలబడతాము, సంఘానికి నమ్మకస్తులంగా ఉంటాము, మా సమయాన్ని నీ సన్నిధిలో మేము కేటాయిస్తాము, మా బలాన్ని నీ సేవ కొరకు వాడతాము, మా ధనాన్ని మీ సేవ కొరకు వాడతాము అనుకున్న వారు మాత్రమే బలవంతం లేదు అనుకున్న వారు మాత్రమే చేతులెత్తండి, తీర్మానం చేసుకోండి. ఈ రోజు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఆర్థికమైన విడుదల, మానసికమైన విడుదల, శారీరకమైన విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడే యు విల్ సీ ద మిరకల్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతమును చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ జీవితంలో అద్భుతము చూస్తావు. నీ కుటుంబంలో అద్భుతమును చూస్తావు. God is going to bless you. దేవుని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని అభిషేకించబోతున్నాడు. దేవుని దీవించబోతున్నాడు. దేవుని కొరకు తీర్మానం చేసుకో. దేవుని కొరకు బ్రతుకుతే దేవుడు దీవించాలనుకుంటున్నాడు. తన ఆశీర్వాద ఆసమతికి రాబోతుంది. తన ఆశీర్వాద ఆసమతికి వస్తుంది. దేవుని కూడా దేవుడు దర్శించబోతున్నాడు. తీర్మానం చేసుకో. ఇంకెవరైనా తీర్మానం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇది తరుణము, దేవుడు దీవించే తరుణము, దేవుని ఆశీర్వాదం పొందుకునే తరుణము, దేవుని కృప పొందుకునే తరుణము. నిర్లక్ష్యం చేయకండి. దేవుని దగ్గర తీర్మానం చేసుకుని ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, ప్రభువా సేవకుని కుటుంబంలో నిలబడతానయ్యా, నేను నిలబడతాను ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను నిలబడతాను ప్రభువా. నీ సేవలో నేను ప్రోత్సహిస్తాను ప్రభువా ఆయన అని ప్రభు శ్రద్ధ తీర్మానం చేసుకోండి. దేవుడు మనం దీవించబోతున్నాడు. దేవుడు బిడ్డలారా, మీ తీర్మానం దేవుడు గౌరవించబోతున్నాడు. God is going to honor your decision. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని చేతులెత్తిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సమృద్ధి కలుగును గాక. యేసు నామమున సమృద్ధి కలుగును గాక. యేసు నామమున సమృద్ధి కలుగును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబంలో గొప్ప విడుదల కలుగును గాక. ఇప్పుడే యేసు నామమున విడుదల కలుగును గాక. ప్రతి బంధకాలు తగ్గిపోవును గాక. సాతాను కట్టిన కట్లు విప్పుకొనును గాక. యేసు నామమున విడుదల కలుగును గాక. తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వదించండి అయ్యా. వారి తీర్మానం గౌరవించండి అయ్యా. నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నారయ్యా. ఆ తీర్మానం నుంచి వెనక్కి లాగకుండా సహాయం చేయండి ప్రభా. సాతాను వారిని వెనక్కి లాగకుండా కుటుంబానికి
నిబిడల దీవించండి అయ్యా, నిబిడల దీవించండి అయ్యా, నిబిడల దీవించండి అయ్యా. ఇప్పుడే నీ హస్తము వారిపైకి వచ్చును గాక. తండ్రి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ సేవకుని మాటలు గౌరవించే ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ సేవకుని మాటలకు లోబడే ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. నీకు ఇచ్చి పుచ్చుకునే ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. సహాయం చేయండి, కృప చూపండి. ప్రతి కుటుంబాన్ని కృపకు అప్పగించుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.